ఎస్వి తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం. ఈ రోజులోని కొన్ని ప్రధాన వార్తల్ని చూద్దాం. ప్రతిరోజు జరిగే ప్రధాన వార్తల్ని ఒకే చోట వినాలనుకున్న వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ చేసి లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, యుద్ధ భయం, ఇరాన్ను వీడాలని తమ పౌరులకు హెచ్చరించిన యుఎస్. ఇరాన్లో ఉన్న అమెరికా పౌరులు వెంటనే ఆ దేశాన్ని వీడాలని యుఎస్ వర్చువల్ ఎంబసీ ఆదేశించింది. భూమార్గంలో పొరుగున ఉన్న అర్మేనియా, టర్కీకైనా వెళ్లాలని సూచించింది. కుదరకపోతే సరిపడా ఫుడ్, వాటర్ బాల్తో అక్కడే సేఫ్ ప్లేస్లో తలదాచుకోవాలని తెలిపింది. ఇంటర్నెట్లో అంతరాయం ఉండొచ్చని లోకల్ న్యూస్ ఛానల్ ఫాలో అవ్వాలని సూచించింది. అణు ఒప్పందం కుదరని పక్షంలో ఏమైనా జరగవచ్చని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఫ్లాష్ న్యూస్, మళ్లీ పెరిగిన బంగారం ధర. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు గంటల వ్యవధిలోనే కొనుగోలుదారులకు షాక్ కలిగిస్తున్నాయి. 20 క్యారెట్లు 10 గ్రాముల పెసడి ఉదయం పోల్చితే రూ. 1160 పెరిగి 1,53,710కి చేరింది. అవకాశం వచ్చినప్పుడే గెలిచి తీరాల్సిందే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని సర్వేలు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ పర్యటనలో ఉన్న ఆయన కాంగ్రెస్ కార్పొరేట్ అభ్యర్థులతో సమావేశమయ్యారు. మళ్లీ పోటీ చేసే అవకాశం అందరికీ రాదని, పార్టీ టికెట్స్ ఇచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనే గెలవాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు విద్వేషాలు రెచ్చగొడతాయని, మనం చేసిన అభివృద్ధిని చెప్పుకోవాలని సూచించారు. కులం, ప్రాంతం, భాష వేరైనా ధర్మం మాత్రం ఒకటే అంటున్న పవన్ కళ్యాణ్. ప్రతి భక్తుడికి ధార్మాత్మిక బాధ్యత ఉండాలని, హిందూ దేవులను అవమానిస్తే మౌనం వీడాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కులం, ప్రాంతం, భాష వేరైనా ధర్మం ఒకటేనన్నారు. ఎవరి కర్మకు వారిని వదిలేసే పద్ధతి మారాలి. మన ధర్మాన్ని అవమానిస్తే పోరాడాల్సింది మనమే. భక్తులుగానే కాదు, ధర్మ రక్షకులుగా మారాలి. హిందూ ధర్మరక్షణ అంటే ఇతరుల మతాలకు వ్యతిరేకం కాదు, మన విశ్వాసాలను కాపాడుకోవడమే అని ఎస్ఎంలో పేర్కొన్నారు. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ భారీ స్కోరు. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఏకంగా 411 పరుగులు చేసింది. సంచలన బ్యాటింగ్తో విధ్వంసం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేశాడు. ఆయుష్ మాత్రే 53, కుంద 40, కనిష్క్ 37, త్రివేది 32, మాల్హోత్రా 30 రాణించారు. తెలంగాణలో పవన్ ప్రచారం రద్దయింది. తెలంగాణ రాష్ట్రంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం రద్దయింది. అనివార్య కారణాలతో ప్రచారం రద్దు చేసుకున్నట్లు జనసేన ప్రకటించింది. రేపు, ఎల్లుండి జనసేన, బీసీపీ అభ్యర్థుల తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడానికి ప్లాన్ చేసిన విషయం ముందుగా తెలిసిందే. పాక్లో బాంబు దాడి, 69 చేరిన మృతుల సంఖ్య. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరిగిన సూసైడ్ బాంబింగ్ మృతుల సంఖ్య 69కి చేరింది. మరో 170 మంది తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా పేర్కొంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ దాడికి ఆఫ్ఘనిస్తాన్ కారణమని పాక్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సాకుతో ఆ దేశంపైన దాడి చేయొచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు దాడికి తామే బాధ్యులమంటూ ఏ సంస్థ ప్రకటించలేదు. మాకు పాఠాలు చెప్పొద్దు, ట్రంప్కు నోబెల్ ప్రతిపాదనపై పోలాండ్. ట్రంప్ను నోబెల్ బహుమతికి నామినేట్ చేయాలని యుఎస్ పంపిన ప్రతిపాదనను పోలాండ్ తిరస్కరించింది. అవార్డుకు ఆయన అర్హుడు కాదని పార్లమెంట్ స్పీకర్ జార్జెస్ట్ ప్రకటించారు. దీంతో ఇది ట్రంప్ను అవమానించడమేనని యుఎస్ దౌత్యవేత్త టామ్ రోజ్ విమర్శించారు. దీనికి పోలాండ్ పీఎం టాస్క్ కౌంటర్ ఇచ్చారు. అంబాసిడర్ జోజ్, మనం ఒకరినొకరు గౌరవించుకోవాలి, అంతేకాని పాఠాలు చెప్పొద్దు, దౌత్యం ఎలా నిర్వహించాలో మాకు బాగా తెలుసు అని పేర్కొన్నారు. కేసీఆర్కు చిప్పకూడు తినకుండా అడ్డుకుంటుంది ఎవరు అంటున్న రేవంత్ రెడ్డి. లక్షల కోట్లతో కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలో కూలిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. గోదావరి జలాల పేరుతో కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను దోచుకుందని ఆరోపించారు. బీజేపీకి అధికారం ఇస్తే కేసీఆర్ను జైల్లో వేస్తామన్న కిషన్ రెడ్డి ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. జైల్లో కేసీఆర్ చిప్పకూడు తినకుండా అడ్డుకుంటుంది ఎవరు నిలదీశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపిస్తే ఎక్కువ నిధులు వస్తాయని నిజామాబాద్ సభలో తెలిపారు. వైరల్ అయ్యేందుకు పిల్లల ప్రాణాలతో చెలగాటం, ఈమెను ఏం చేయాలి? సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు ఓ మహిళ చేసిన వెర్రి పనికి సర్వత్రా విమర్శలుస్తున్నాయి. తన 2 పిల్లలతో బావిపై నిల్చొని ప్రమాదకరంగా డ్యాన్సులేసి ఓ తల్లి వీడియో తీయించుకుంది. వెకిలి నవ్వులతో పిల్లలను బావిలోకి పడేసినట్లు నటించింది. ఒక బిడ్డ గాయమై ఇబ్బంది పడుతున్నా చూసి చూడనట్లు వదిలేసి స్టెప్పులు వేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి వారిని శిక్షించాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆమెను ఆ బావిలో పడేస్తే ఓ పెద్ద పనైపోతుంది, పీడ విరగడైపోతుంది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ చెప్పింది అని అంటున్న జగన్. సీఎం చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామిని అగౌరవపరిచారని, ప్రతిష్టను దిగజార్చారని జగన్ విమర్శించారు. లడ్డూ ప్రసాదంలో గొడ్డు, పంది కొవ్వు, చేప నూనె కలిశాయని దుష్ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. రాజకీయాల కోసం దేవుడిని వాడుకున్నారని మండిపడ్డారు. ఆయన అబద్ధాలు చెబుతున్నారని సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేసిందన్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం చేసిందని ఇబ్రహీంపట్నంలో మీడియాతో పేర్కొన్నారు. ప్రపంచాన్ని కుదిపేస్తున్న అమెరికా సెక్స్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు జెఫ్రీ జస్టిన్ బతికే ఉన్నాడంటూ ఎస్ఎంలో ప్రచారం జరుగుతుంది. ఈ కేసులో ఉన్న బడా బాబులు తప్పించుకునేందుకు అతడు చనిపోయాడన్న కుట్ర
తెరలేపి దేశం దాటించారనే వాదనలు వినిపిస్తున్నాయి. వాటికి ఆధారంగా పేర్కొంటున్న కొన్ని వీడియోలు, ఫోటోలు పోస్టులు చేస్తున్నారు. మరోవైపు అతడిది సూసైడ్ కాదని, కావాలని హత్య చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వచ్చేది మేమే, శిక్ష తప్పదు అంటున్న జగన్. ఏపీలో జింగిల్ రాజ్ పాలన సాగుతుందని, చంద్రబాబు పాలనపై విమర్శలు చేసే దాడులు చేయిస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. వచ్చేది మా ప్రభుత్వమే, అన్యాయాలపై ఆఫీసర్లు, పోలీసులు, నాయకులు బోనులో పెడతాం, వారికి శిక్ష తప్పదు అని జోగి రమేష్ పరామర్శించిన అనంతరం హెచ్చరించారు. కల్తీ నెయ్యి కేసులో సీబీఐ అనుకూలంగా రిపోర్టు ఇవ్వలేదని, చంద్రబాబు ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారని జగన్ విమర్శించారు. సైబర్ బాధితులకు 25,000 వరకు కంపెన్సేషన్, ఆర్బీఐ ప్రపోజల్. చిన్న మొత్తాల డిజిటల్ సైబర్ ఫ్రాడ్, బలవంతంగా లోన్ రికవరీతో మోసపోయిన బాధితులకు పరిహారం చెల్లించే ప్రతిపాదనలు రెడీ చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. నష్టపోయిన దాంట్లో 80% 25,000 వరకు నగదు, రెండింటిలో ఏది తక్కువైతే అంత మొత్తాన్ని చెల్లించేలా వర్క్ ప్రూఫ్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఓటీపీ చెప్పడం ద్వారా నగదు కోల్పోయిన బాధితులు కూడా జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే కంపెన్సేషన్ పొందే అవకాశాన్ని కల్పించింది. హుండీలో వింత విన్నపాలు మీరే చూడండి. తెలంగాణ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులు తమ వింత కోరికలను చీటీల రూపంలో హుండీలో వేశారు. కొడుకు నుంచి కాపాడాలని ఒకరు, ప్రేమ వివాహం జరగాలని మరొకరు వేడుకున్నారు. తల్లి ఆస్తి దక్కాలని, భార్యతో తిరిగి కలుసుకోవాలని ఇంకొకరు కోరుకున్నారు. ఈ ఏడాది నుంచి వ్యక్తితో పెళ్లి కావాలని కోరుతూ రాసిన చీటీ అందరినీ ఆకర్షించింది. అమ్మవార్లపై అంచలంచల విశ్వాసంతో భక్తులు తమ మనసులోని విన్నపాలను ఇలా వినూతంగా సమర్పించుకున్నారు. క్లాడ్ 4.6 ఓపెన్, పనులన్నీ చిటికెలో ఐటీ ఉద్యోగుల ఆందోళన ఇదే. ఆంథ్రోపిక్స్ కొత్తగా రిలీజ్ చేసిన క్లౌడ్ ఓపెన్ ప్లస్ 4.6 మోడల్ ప్రపోజల్ను పనుల కోసం డిజైన్ చేశారు. ఇది కాంప్లెక్స్ కోడింగ్ను సెకండ్లో డీబగ్ చేస్తుంది. భారీ సాఫ్ట్వేర్ ప్రాజెక్టులను ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. వేల పేజీల డాక్యుమెంట్లను సెకండ్లలో రీసెర్చ్ చేస్తుంది. ఫైనాన్షియల్ అనాలిసిస్, ఎక్సెల్ షీట్లు, ప్రజెంటేషన్లు తయారు చేయడంలో ఇది డిజిటల్. దీని రాకతో ఐటీ రంగంలో జాబ్స్ పోతాయంటూ ఆందోళన వ్యక్తమవుతుంది. కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి కోటి పరిహారం అందించిన సీఎం. గంజాయి స్మగ్లర్ల దాడిలో మరణించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి పరిహారం అందించారు. నిజామాబాద్లో ఆమె తల్లి చంద్రకళకు కోటి విలువైన చెక్కును ఇచ్చారు. ప్రపోజల్ ఫార్మాసిటిక్స్ లేకుండా పోలీస్ శాఖ వెంటనే ఈ నిధులు విడుదల చేసింది. కాగా గత నెల 23న గంజాయి స్మగ్లర్లు అడ్డుకునే క్రమంలో సౌమ్య తీవ్రంగా గాయపడి మరణించారు. అటు నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ ఫ్యామిలీకి కోటి పరిహారం అందజేశారు. నెహ్రూలా మోడీ చేయలేదు అంటున్న నిర్మలా సీతారాం. ఆర్మీ మాజీ చీఫ్ నరవణేతో ప్రభుత్వానికి ఎలాంటి సమస్య లేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆయన్ను తాము గౌరవిస్తామని చెప్పారు. నరవణే పుస్తకాన్ని నిధించలేదని, రక్షణ శాఖ ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదని తెలిపారు. మీకు కరెక్ట్ అనిపించింది చేయండని సాయుధ దళాలకు మోదీ స్వేచ్ఛనిచ్చారు. అరుణాచలీస్ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అంటూ నెహ్రూ చెప్పినట్లుగా ప్రధాని చేయలేదు అని విమర్శించారు. వైభవ్ ఒక అద్భుతం అంటున్న అశ్విన్. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో 175 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ భారత మాజీ స్పిన్నర్ అశ్విన్ ప్రశంసలు కురిపించారు. 15 సిక్స్లు, 15 ఫోర్లు బాదడం అసాధారణం. ఇందుకోసమే పుట్టాడా అన్నట్లుగా ఆ వేదికను తన సొంతం చేసుకున్నాడు. అతడు అద్భుతం. ఈ పిల్లాడు అంతర్జాతీయ క్రికెట్ తలుపులను వేగంగా గట్టిగా తడతాడన్నాడు. టీ20 వరల్డ్ కప్ తర్వాత ఆ తలుపులను తెరుచుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదని ట్వీట్ చేశారు. ఇంతటితో ఈ వార్తల సమాప్తం. తిరిగి మళ్ళీ రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ.